Good evening, everyone. Good evening, all. Okay. So last class, sample document అనే కాన్సెప్ట్ కంప్లీట్ చేసామండి. శాంపిల్ డాక్యుమెంట్ కంప్లీటెడ్ లాస్ట్ క్లాస్. సో ఈరోజు ఏంటి, డాక్యుమెంట్ రివర్సల్. సారీ. సో డాక్యుమెంట్ రివర్సల్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. సో డాక్యుమెంట్ ని ఎందుకు రివర్స్ చేస్తారు? ఒక డాక్యుమెంట్ ని ఎందుకు రివర్స్ చేస్తారు? ఒక ఎండ్ యూజర్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. ఎంట్రీ పోస్ట్ చేసినప్పుడు ఆయన రాంగ్ ఇన్పుట్స్ ఇచ్చారు. ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా తప్పుగా ఉండొచ్చు, జిఎల్ అకౌంట్ రాంగ్ ఉండొచ్చు, కంపెనీ కోడ్ రాంగ్ ఉండొచ్చు. ఇట్లా ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తారు. సో ఆ ఎంట్రీని మనం డిలీట్ చేయగలమా? లేదు, చేయలేము. సో చేయలేం కాబట్టి మనం ఆ డాక్యుమెంట్ ఏం చేస్తాము, రివర్స్ చేస్తాం. రివర్స్ అంటే మీనింగ్ ఏంటి? ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది, మళ్ళీ ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తారు. సో దీన్ని ఏమంటారంటే డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. డాక్యుమెంట్ రివర్సల్. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్. సో ఈసీసీ సర్వర్లో చేసినా లేదంటే S4 హానాలో చేసినా బోత్ ఆర్ సేమ్ టు సేమ్. సో ఒక డాక్యుమెంట్ తప్పుగా పోస్ట్ చేస్తారని ఎవరు చెప్తారు? ఆడిట్ టీమ్ ఉంటారు. సో ఇది కాదు, వన్ మోర్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను. సో ఒక డాక్యుమెంట్ రాంగ్గా పోస్ట్ చేసినట్టు ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు? ఆడిట్ టీమ్ వాళ్ళు రాంగ్ ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయనేది చెక్ చేస్తారు. సో ఆ డాక్యుమెంట్ని మనం రివర్స్ చేసి మళ్ళీ ఫ్రెష్గా వన్ మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. సో చాట్ బాక్స్లో షీట్ ఒకటి ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. సో డాక్యుమెంట్ రివర్సల్. సో డాక్యుమెంట్ రివర్సల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఉంటాయండి. డాక్యుమెంట్ రివర్సల్ అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఏంటి? ఒకే డాక్యుమెంట్ని రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్. మాస్ రివర్సల్ అంటే మీరు ఒక 10 డాక్యుమెంట్స్ ఉన్నాయి, రాంగ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవన్నీ అట్ ఏ టైం రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్. సో రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే ఒక్కోసారి రివర్స్ చేసేసాం, బై మిస్టేక్లో కరెక్ట్ ఎంట్రీని రివర్స్ చేసాం, మళ్ళీ దాన్ని రివర్స్ చేస్తాం. సో ఇట్లా 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ అనేవి ఉంటాయి. మేజర్గా ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, ఇవే ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటే ఒక డాక్యుమెంట్ రివర్స్ చేయటం. మాస్ రివర్సల్ అంటే 10 డాక్యుమెంట్స్, 20 డాక్యుమెంట్స్ ఎట్ ఏ టైం రివర్స్ చేయటం. దీన్ని మాస్ రివర్సల్ అంటారు. సో ఇట్లా ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, మాస్ రివర్సల్, రివర్సల్ ఆఫ్ రివర్సల్, 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ రివర్సల్స్ అనేవి ఉంటాయి. తర్వాత చూడండి, ఎట్ ది టైమ్ ఆఫ్ డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్. At the time of document entry posting, if you have entered any incorrect entry, అంటే మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు, యూ కెన్ రివర్స్ ఇట్ అండ్ వీ కెన్ రివర్సల్ ఆల్ ఇన్కరెక్ట్ డాక్యుమెంట్స్. సో మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేస్తున్నారు, ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? ఎగ్జాంపుల్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, సిగ్మెంట్, డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్, అమౌంట్, ఏదైనా అవ్వచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఈ డాక్యుమెంట్ని మనం చేంజెస్ చేయలేము. యాజ్ పర్ ఎస్ఏపి టెర్మినాలజీ, యాజ్ పర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ టెర్మినాలజీ మనం చేంజెస్ చేయలేము. అటువంటిప్పుడు ఏం చేస్తాము? డాక్యుమెంట్ని మనము రివర్స్ చేస్తాం. ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత మీరు ఎడిట్ చేయగలరా? లేదు. ఏమేమి చేంజెస్ చేయగలం? లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేశాం. అసైన్మెంట్ ఫీల్డ్, వ్యాలిడేట్ అండ్ టెక్స్ట్ ఫీల్డ్, ఈ 3 ఫీల్డ్స్ మాత్రమే చేంజెస్ చేయగలము, రిమైనింగ్ ఫీల్డ్స్ చేంజెస్ చేయలేము. కాబట్టి డాక్యుమెంట్ పోస్ట్ అయిన తర్వాత ఆ డాక్యుమెంట్ రాంగ్ ఎంట్రీ అనేది ఆడిట్ టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి ఎండ్ యూజర్ టీం వాళ్ళకి మెయిల్ వస్తే కనుక, సో ఏమేమి డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు
అనేది మెయిల్ వస్తుంది. ఆడిట్ టీమ్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు క్రాస్ వెరిఫికేషన్ చేసి ఈ 10 డాక్యుమెంట్స్ రాంగ్ ఎంట్రీస్ కాబట్టి వీటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ పోస్ట్ చేయండి అని చెప్పేసి మెయిల్ వస్తుంది. అటువంటిప్పుడు ఏం చేస్తారు, ఏమేమైతే రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తారో అవన్నీ రివర్స్ చేస్తారు, అంటే క్యాన్సిల్ అవుతుంది. తర్వాత 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. తర్వాత చూడండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. చూడండి, వెయిట్ చూడండి. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ డెలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. సో మీరు ఒక ఎంట్రీ పోస్ట్ చేశారు, ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ సిస్టమ్ కెనాట్ బి అలౌడ్ టు డెలీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని డెలీట్ చేయడానికి ఎస్ఏపి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఇట్ మీన్స్ ఎనీ అకౌంటింగ్ ఎంట్రీ ఆర్ డాక్యుమెంట్ ఎంట్రీ సిస్టమ్ కెనాట్ అలౌడ్ టు ది డిలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఏ డాక్యుమెంట్ అయినా సరే డిలీట్ చేయడానికి ఛాన్స్ అనేది లేదనమాట. At the time of accounting entry posting, if you can do any mistake, system cannot allow to the edit and delete. Cannot allow edit and delete. అంటే ఎడిట్ చేయడానికి లేదంటే డెలీట్ చేయడానికి ఛాన్స్ లేదు. In the place of edit and delete purpose, you can use reversal posting and you can correct the accounting entry. You cannot be, 1 minute. చూడండి, in the place of edit and delete purpose, you can use the reversal posting. సో రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ ఉపయోగించి మళ్ళీ ఫ్రెష్గా మనం 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. ప్రాపర్ ఇన్పుట్స్ కనుక మీరు ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే మనం డిలీట్ చేయలేము, అలాగే అన్ని చేంజెస్ చేయలేము. కాబట్టి రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఓన్లీ సిస్టమ్ ఏమేమి ఫీల్డ్స్ అలౌ చేస్తుంది, సిస్టమ్ అలౌడ్ టు చేంజ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్, ఓన్లీ టెక్స్ట్ రిలేటెడ్ ఫీల్డ్స్, తర్వాత వ్యాలిడేట్ ఫీల్డ్, అసైన్మెంట్ ఫీల్డ్, ఇవి మాత్రమే చేంజెస్ చేయడానికి సిస్టమ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. సో ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ని మీరు డిలీట్ చేయలేరు, గుర్తుపెట్టుకోండి, డిలీట్ చేయలేరు. ఆఫ్టర్ కంప్లీట్ ది డాక్యుమెంట్ ఎంట్రీ పోస్టింగ్ we never change anything. We can change only text fields only. All fields changes చేయలేం. GL అకౌంట్ చేంజ్ చేయగలమా? నో. కంపెనీ కోడ్ చేంజ్ చేయగలమా? నో. ఐమ్ సారీ, డెబిట్ సైడ్ పారామీటర్స్ చేంజ్ చేయగలమా? నో. క్రెడిట్ సైడ్ పారామీటర్స్ చేంజ్ చేయగలమా? నో, చేయలేం. సో ఏమి కూడా చేంజెస్ చేయలేం. ఓకే. సో అందువల్ల ఏం చేస్తాము, వీ కెన్ యూజ్ ది రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్. సో రివర్సల్ పోస్టింగ్ ఆప్షన్ ఉపయోగించి ఆ ట్రాన్సాక్షన్ని క్యాన్సిల్ చేసి 1 మోర్ ఎంట్రీని పోస్ట్ చేస్తాం. క్లియర్ కదా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. సో రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు, కొంచెం డౌన్కి వచ్చింది, ఆడిట్ టీమ్ వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. రాంగ్ ఎంట్రీస్ ఎవరు ఫైండ్ అవుట్ చేస్తారు, ఆడిట్ టీమ్ వాళ్ళు ఉంటారు, వెరిఫికేషన్ చేస్తారు, చెక్ చేసి రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేశారు, చేంజెస్ చేయమని చెప్పేసి మెయిల్ ఫార్వర్డ్ చేస్తారు ఎండ్ యూజర్స్ టీమ్కి. టీఎల్ అనేవాళ్ళు వేరే వాళ్ళకి ఆ వర్క్ అనేది అసైన్ చేస్తారు. క్లియర్ కదా. నెక్స్ట్, సో ఫస్ట్ చూడండి, అలాగే ఏమేమి మిస్టేక్ చేస్తారు, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఏమేమి మిస్టేక్ చేస్తారు అనేది కూడా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ అనేవి చేస్తారు అనేది కూడా కావాలి మనకి. సో అవి కూడా కాన్ఫిగరేషన్ చేయాలి. 1 మినిట్, మీకు ఒక 1 మినిట్ ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. సారీ, ఇమేజ్ అవైలబుల్ లేదు. ఫస్ట్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ షీట్ ఓపెన్ చేయండి, ఎస్ఏపి ఓపెన్ చేయండి. సో రాంగ్ ఎంట్రీస్ ఫస్ట్ ఏం చేయాలి, మీ క్లయింట్ చెప్తారు మీకు ఏమేమి ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేస్తారనేవి చెప్తారు. అవి మనం ఎస్ఏపిలోకి ఫస్ట్ మ్యాప్ చేయాలి. ఎస్ఏపి ఓపెన్ చేయండి.
ఎస్ఐపి ఓపెన్ చేశారా? చూడండి. సో ఏమేమి మిస్టేక్స్ చేస్తారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, ఎస్పిఆర్ఓకి వెళ్ళండి. కమాండింగ్ ఫీల్డ్లో ఎస్పిఆర్ఓ ఇంప్లిమెంటేషన్ గైడ్. ఎవరో ఒకరు జాయిన్ అయ్యారు యూఎస్ నుండి. సో కంప్లీట్ టోటల్గా 15 క్లాసెస్ అండి కంప్లీట్ అయినాయి. మీకు నేను బై మిస్టేక్లో 11 12 చెప్పాను, ఐఎమ్ సారీ. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్ని కూడా కంప్లీట్ చేయండి. సాటర్డే సండే హాలిడే కాబట్టి కంప్లీట్ చేయండి. మీకు నెక్స్ట్ సాటర్డే సండే నుండి హాలిడేస్ ఉండవు. సాటర్డే సండే కూడా క్లాసెస్ ఉంటాయి నెక్స్ట్ వీక్ నుండి. ఓకే, సాటర్డే సండే హాలిడేస్ ఉండవండి నెక్స్ట్ వీక్ నుండి. ఓన్లీ ఇదే లాస్ట్ అనమాట. సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. నెక్స్ట్ వీక్ నుండి సాటర్డే సండే కూడా వర్కింగ్ అనమాట. బీ రెడీ. సో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరన్నా కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు. సో కంప్లీట్ అయిన క్లాసెస్ అన్నీ కూడా వాచ్ చేయండి. రైట్, వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, అడ్జస్ట్మెంట్ ఎంట్రీ, అడ్జస్ట్మెంట్ పోస్టింగ్ రివర్సల్, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్. ఇది ఇక్కడ ఏమని చూడండి, డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ ఉంది. ఫస్ట్ రీజన్స్ ఏంటి, ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఎటువంటి మిస్టేక్ చేస్తారు అనేది మీ క్లయింట్ చెప్తారు. ఆ మిస్టేక్స్ అన్ని కూడా ఎస్ఐపిలోకి మ్యాప్ చేయాలి. డిఫైన్ రీజన్ ఫర్ రివర్సల్ ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇక్కడ కొన్ని రీజన్స్ అనేవి క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ P1, P2, P3, P4 అని ఇవ్వండి. డౌన్ వరకు వచ్చేయండి. అలాగే P1 ఇవ్వండి, P ఫర్ పంజాబ్. లేదంటే మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. P1 A1 ఎలాగైనా తీసుకోవచ్చు. మనం P1 అని ఇద్దాము. P1, P2, P3, P4, P5, P6, P7, P8, P9 అలా ఇవ్వండి. ఓకే, P9 ఇస్ ఎనఫ్. ఓకే, P9 ఇచ్చారు. మీ ఇష్టం, ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 9 ఎలిమెంట్స్ తీసుకున్నాను. P1, P2, P3, లేదంటే T1, T2, T3 రావచ్చు. A1, A2, A3 is optional. You can set up any 2 digits. It's maybe numerical or it's maybe alphabet. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఫస్ట్ వన్ P1 దగ్గర పోస్టింగ్ డేట్ రాంగ్. పోస్టింగ్ డేట్ అనేది తప్పుగా ఇచ్చారు. ఎగ్జాంపుల్ పోస్టింగ్ డేట్ రాంగ్. సెకండ్ వన్ డాక్యుమెంట్ డేట్ రాంగ్. డాక్యుమెంట్ కరెక్ట్గా టైప్ చేయండి. DOCUMENT డాక్యుమెంట్ డేట్ రాంగ్. DAT డేట్ RRONG. నెక్స్ట్ GL అకౌంట్ రాంగ్. RRONG రాంగ్. పేమెంట్ రాంగ్. PAYMENT రాంగ్. కరెన్సీ రాంగ్. CURRENCY పేమెంట్ రాంగ్ టైప్ చేయండి. కరెన్సీ రాంగ్. నెక్స్ట్ వన్ కరెన్సీ రాంగ్. తర్వాత పారామీటర్స్ రాంగ్. PARAMETERS పారామీటర్స్ రాంగ్. కంపెనీ రాంగ్. కంపెనీ కోడ్ రాంగ్. కంపెనీ కోడ్ కరెక్ట్గా టైప్ చేయండి. CODE కంపెనీ కోడ్ రాంగ్. నెక్స్ట్ వెండర్ ఆర్ కస్టమర్ రాంగ్.
ఇట్లా. సో ఇట్లా ఎండ్ యూజర్ చేసేటటువంటి మిస్టేక్స్ అన్నీ కూడా మీ క్లయింట్ చెప్తారు మీకు. సో అవన్నీ కూడా మనం క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఎస్ఏపిలోకి మ్యాప్ చేయాలి. ఏమేమి మిస్టేక్స్ చేస్తారు, ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు అనేవి క్రియేట్ చేయాలి. సేవ్ చేయండి. సేవ్. సో ఇవన్నమాట. ఓకేనా, సేవ్ చేస్తాం. లాస్ట్లో మెసేజ్ ఫామ్ అయిందా? ఓకే, సేవ్ చేస్తాం. నెక్స్ట్ సో డాక్యుమెంట్ ఏం చేస్తాం మనము, సేవ్ చేస్తాం. సారీ, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా సేవ్ చేస్తాం. ఫస్ట్ ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్ళండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ FB50. FB50 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ ఇన్పుట్స్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సో ఒక ఎంట్రీ పోస్ట్ చేయాలి, మనం ఇన్పుట్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్ అనేది ఉండొచ్చు. ఎగ్జాంపుల్, డెబిట్ జిఎల్ తప్పుగా ఇవ్వచ్చు, క్రెడిట్ జిఎల్ తప్పుగా ఇవ్వచ్చు, లేదంటే అమౌంట్, డెబిట్ అమౌంట్ ఆర్ క్రెడిట్ అమౌంట్ అనేది తప్పుగా ఇవ్వచ్చు, లేదంటే పారామీటర్స్ అనేవి తప్పుగా ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఎనీ టైప్ ఆఫ్ ది మిస్టేక్ అవ్వచ్చు. ఈ డాక్యుమెంట్ మనం ఏం చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, 20,000 రూపీస్ ఉంది. మీరు ఎంత పోస్ట్ చేయాలి, 10,000 రూపీస్ పోస్ట్ చేయాలి. బై మిస్టేక్లో మీరు ఏం చేశారు, 20,000 రూపీస్ తప్పుగా పోస్ట్ చేశారు. సో అటువంటిప్పుడు ఏమవుతుంది, ఈ డాక్యుమెంట్ని రివర్స్ చేయాలి. ఫస్ట్ పోస్ట్ చేయండి. సో 20,000 అమౌంట్ ఉంది, కానీ మీరు ఏం చేశారు, 10,000 20,000 అమౌంట్ ఉంది, ఇక్కడ 10,000 పోస్ట్ చేయాలి, బట్ 20,000 చేశారు. అంటే అమౌంట్ అనేది తప్పుగా పోస్ట్ చేస్తున్నారు అనుకోండి. సిమ్యులేట్ పోస్ట్. సేవ్ చేయండి. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సో డాక్యుమెంట్ 25 వాజ్ పోస్టెడ్. 25 అనేది రాంగ్ ఎంట్రీ. ఎగ్జాంపుల్. ఓకేనా. పొజిషన్లోకి వెళ్ళి మీరు OBA7కి వెళ్ళండి. OBA7 కమాండింగ్ ఫీల్డ్లో పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్, పొజిషన్, కంటిన్యూ. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, ఇది ఎస్ఏ డాక్యుమెంట్. మనం పోస్ట్ చేసిన ఏంటి, ఎస్ఏ డాక్యుమెంట్. సో ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఏబీగా కన్వర్ట్ అవుతుంది. రివర్సల్ డాక్యుమెంట్ టైప్ ఏబీగా కన్వర్ట్ అవ్వాలి. ఓకే, ఏబీగా కన్వర్ట్ అవ్వాలి. అలాగే ఎస్ఏ డాక్యుమెంట్కి నంబర్ రేంజ్ 01 ఉంది కదా, సో ఏబీ కూడా సేమ్ నంబర్ రేంజ్ మెయింటైన్ చేయాలి. సో బ్యాక్ వెళ్ళండి, జస్ట్ గో బ్యాక్. పొజిషన్కి వెళ్ళి ఏబీ డాక్యుమెంట్ తీసుకోండి. పొజిషన్, ఏబీ పైన డబుల్ క్లిక్ చేయండి. దీనికి కూడా అదే ఉంది. ఓకేనా. సో ఏబీ డాక్యుమెంట్, ఎస్ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, ఏబీ క్రింద కన్వర్ట్ అవుతుంది. సో షీట్ ఓపెన్ చేయండి. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఫస్ట్ చూడండి, ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేసాం. టాప్కి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి.
సో ఒక డాక్యుమెంట్ని రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశాం. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏం ఉపయోగిస్తాము, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్, కొంచెం డౌన్కి వెళ్ళండి. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. సో ఒక డాక్యుమెంట్ని మనం రివర్స్ చేయాలి. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ టీ కోడ్ ఏంటి, FB08. FB08 ట్రాన్సాక్షన్ కోడ్లో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ చేస్తాం. వెళ్ళండి, SAPలోకి వెళ్ళండి, FB08 /n FB08. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఇన్పుట్స్ ఇద్దాం ఫస్ట్. డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వచ్చు, లేదంటే బ్యాక్ ఎండ్ నుండి కూడా పిక్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ నెంబర్ రిమూవ్ చేయండి, బ్యాక్ ఎండ్ నుండి ఎలా పిక్ చేయాలో చూద్దాం. 25 ఇవ్వలేదు. ఓకే, కంపెనీ కూడా ఇచ్చేసాం, ఫిజికల్ ఇయర్ ఉంది. తర్వాత చూడండి, రివర్సల్ రీజన్, మీరు ఎందుకు డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారు అనేది కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూసారా, P1, P2, P3, P4 ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేశారు, మనమే క్రియేట్ చేస్తాం. ఇవన్నీ రీజన్స్, ఎండ్ యూజర్ చేసేటటువంటి డిఫరెంట్ మిస్టేక్స్. మరి పైన కొన్ని ఉన్నాయి కదా, ఇవి సర్వర్లో స్టాండర్డ్గా ఉన్నాయి, లేదంటే వేరే వాళ్ళు కూడా క్రియేట్ చేసి ఉండొచ్చు. సో P1, P2, P3, P4 ఇవన్నీ కూడా మనం ఓన్గా క్రియేట్ చేస్తాం. సో ఈ ఎంట్రీలో ప్రాబ్లం ఏంటి, అమౌంట్ అనేది తప్పుగా ఇచ్చాం. లేదంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు, ఇక్కడ వీటిలో ఏదో ఒకటి తీసేసుకోవచ్చు, మీ ఇష్టం. పేమెంట్ రాంగ్ అనేది తీసుకుందాం, లేదనుకోండి మీ ఇష్టం, ఏ తీసుకుని రివర్స్ చేసినా కూడా రివర్స్ అవుతుంది డాక్యుమెంట్ అనేది. సో P4 ఇవ్వండి. సో రివర్సల్ రీజన్ అనేది మ్యాండేటరీగా మెన్షన్ చేయాలి. మీరు ఒక డాక్యుమెంట్ ఎందుకు రివర్స్ చేస్తున్నారు, రీజన్ ఏంటి మెన్షన్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాము, కంపెనీ కోడ్ ఇచ్చేసాము, ఫిజికల్ ఇయర్ అండ్ రివర్సల్ రీజన్ కూడా ఇచ్చేసాము. నెక్స్ట్ పైన చూడండి, డిస్ప్లే బిఫోర్ రివర్సల్, ఫస్ట్ డాక్యుమెంట్ పిక్ చేసుకోవాలి. వెయిట్ డాక్యుమెంట్ పిక్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్గా నెంబర్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఆ డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి, అలా వచ్చినప్పుడు ఎంటర్ ప్రెస్ చేయటమే. చూసారా, ఇది 24 కదా, మనం రివర్స్ చేయాల్సిన డాక్యుమెంట్ ఏంటి, ఇది 24. ఈరోజు పోస్ట్ చేసాం 17. 24 పైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా, 25 యాడ్ అయిందా. తర్వాత సో డిస్ప్లే బిఫోర్ రివర్సల్ ఎందుకు ఉపయోగపడుతుంది, మీరు ఏ డాక్యుమెంట్ని రివర్స్ చేస్తున్నారు, కరెక్ట్గా 25 కాదా అనేది చెక్ చేసుకోవడానికి డిస్ప్లే బిఫోర్ రివర్సల్ 25 అని ఇక్కడ అర్థమవుతుంది మీకు. బట్ ఇన్పుట్స్ ఏమైనా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకోవచ్చు. డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేయండి, చెప్తాను. చేస్తే మీకు ఆ డాక్యుమెంట్ కనిపిస్తుంది. రివర్సల్ రీజన్ ఇవ్వండి ఇక్కడ. డిస్ప్లే బిఫోర్ రివర్సల్, ఈ డాక్యుమెంట్ ని రివర్స్ చేస్తున్నాం. 10,000 ఇవ్వాలి, బై మిస్టేక్ లో ఎండ్ యూజర్ 20,000 ఇచ్చేసారు, కాబట్టి ఈ డాక్యుమెంట్ ని మనం రివర్స్ చేస్తున్నాం. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్ అంటే ఇది. సేవ్ చేస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది రివర్స్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్ చేశారా లేదు, లాస్ట్ మెసేజ్ ఫామ్ అయిందా సార్? డాక్యుమెంట్ 26 ఫామ్ పోస్ట్ అయినట్టు వచ్చింది. వచ్చిందా, జూమ్ లో మనకు లాస్ట్ లో కనిపించుతుంది. మీరు స్క్రీన్ పైన డబుల్ క్లిక్ చేయండి, లాస్ట్ లో మెసేజెస్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఏమైనా వచ్చింది మెసేజ్ మనకి, ఇక్కడ డాక్యుమెంట్ 26 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ అంటే 26 అనేది పోస్ట్ అయింది, అంటే రివర్స్ అయినట్లు మనకి ఇట్లా వస్తాయి. సో షీట్ ఓపెన్ చేయండి,
FB03కి వెళ్ళండి, అక్కడ కనిపిస్తుంది మనకి, రివర్స్ అయిందా లేదా చెక్ చేయొచ్చు. సో డాక్యుమెంట్ రివర్స్ చేసాం. FB03 మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అక్కడే ఉంటాయి. /n FB03 డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇది రివర్స్ అయిన డాక్యుమెంట్. 25 మనం పోస్ట్ చేసాం రాంగ్ ఎంట్రీ, 26 రివర్స్ అయింది. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. చేశారా? రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? డాక్యుమెంట్ రివర్స్ అయిందా లేదా ఎవరు చెప్తారు? లేదు సార్. అయింది అక్కడ ఏబి అని ఉంది కదా సార్ ఇందాక డాక్యుమెంట్ టైప్ లో. అంటే 50 రివర్స్ అయింది కదా సార్. రివర్స్ అయింది చూడండి. సో ఎంట్రీ ఎలా ఫామ్ అవ్వాలి? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. ఇక్కడ ఏమైంది? బ్యాంక్ అకౌంట్ డేటా టు రెంట్ అకౌంట్. అంటే ఏంటి? 40, 50 అనేది మనకి ఇంపార్టెంట్, లైన్ ఐటమ్స్ కాదు ఇక్కడ. సో ఇక్కడ డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. చూడండి ఇక్కడ చూడాలి, పోస్టింగ్ కీస్ ని బేస్ గా చేసుకొని చెక్ చేసుకోవాలి. 40 అంటే డెబిట్, రెంట్ అకౌంట్ ఉండాలి. కానీ రెంట్ అకౌంట్ ఏమైంది? రివర్స్ అయిపోయింది. రెంట్ అకౌంట్ దగ్గర 50 ఫామ్ అయింది, బ్యాంక్ అకౌంట్ దగ్గర 40 ఉంది. సో దీనికి మీనింగ్ ఏంటి? యాక్చువల్ ఎంట్రీ ఎలా ఉంటుంది? రెంట్ అకౌంట్ అట్ 40 డెబిట్ 50 క్రెడిట్. ఇక్కడ ఏమైంది? రివర్స్ అయింది. అంటే ఏంటి? డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. ఈ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయినట్లు. డాక్యుమెంట్ రివర్స్ అయిపోయింది, క్యాన్సిల్. ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు రివర్స్ అయిందా లేదనేది? బ్యాక్ వెళ్ళండి. రివర్స్ అయితే ఏ డాక్యుమెంట్ రావాలి? జస్ట్ బ్యాక్, 1 స్టెప్ బ్యాక్. ఏబి చూసారా ఏబి కనిపిస్తుంది ఇక్కడ? ఇదిగో ఏబి, ఏబి, ఏబి డాక్యుమెంట్ ఉంది. ఓకేనా? ఏబి అంటే రివర్స్ అయినట్లు గుర్తుపెట్టుకోండి. ఏబి అంటే డాక్యుమెంట్ అనేది రివర్స్ అయినట్లు. అది క్లియర్ కదా? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక డాక్యుమెంట్ నే రివర్స్ చేసాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ పైన టాప్ లో హ్యాష్ సింబల్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, క్లియర్గా ఉంది. టీ కోడ్ చూసి అక్కడ ఏముంది? FB08 ఉంది. అంటే ఏంటి? ఇది రివర్స్ అయిన డాక్యుమెంట్ అని అర్థం. FB08 దేనికి ఉపయోగిస్తాము? ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్కి ఉపయోగిస్తాం. ఏబి ఉంది, ఏబి అన్నా కూడా రివర్సల్ అనే చెప్పచ్చు. ఎవరు రివర్స్ చేశారు? ఎంటర్డ్ బై యూజర్ నేమ్ కనిపిస్తుంది. ఏ టైంలో రివర్స్ చేశారు? ప్రతిదీ కనిపిస్తుంది, ప్రతిదీ ట్రాక్ అవుతుంది. సో ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. 1 మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. FB50K ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ FB50 ఎంట్రీ పోస్ట్ చేయండి. ఏదో ఒకటి మీ ఇష్టం, ఎనీ డాక్యుమెంట్ పోస్ట్ చేయండి. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, లేదంటే పర్చేజ్ అకౌంట్ డేటా టు క్యాష్ ఫర్ బ్యాంక్, మీ ఇష్టం. ఏదో ఒకటి చేయండి. ఇచ్చేసారా? ఇన్పుట్స్ ఇచ్చారా? ఓకే. సో ఎంట్రీ పోస్ట్ చేశారా? ఎస్ సార్. టాప్ లో డాక్యుమెంట్ లో గో టు డాక్యుమెంట్,
డిస్ప్లే టాప్లో డాక్యుమెంట్లోకి వెళ్ళండి, డిస్ప్లే. సో ఈ ఎంట్రీని మనం పోస్ట్ చేసాం. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? ఎగ్జాంపుల్ ఇక్కడ అమౌంట్ ఇచ్చారు కొంత, కొన్ని అమౌంట్ రాంగ్ అనుకుందాం. లేదంటే జిఎల్ అకౌంటే రాంగ్ అనుకుందాం, జిఎల్ అకౌంటే తప్పుగా ఇచ్చారు. సో ఏం చేయాలి? 27 అనేది రాంగ్ ఎంట్రీ. సో దీన్ని రివర్స్ చేయాలి. ఎలా రివర్స్ చేస్తాము? టీ కోడ్ ఏంటి? FB08 వెళ్ళండి, /n FB08 27 రివర్స్ చేస్తున్నాం. FB08 వెళ్ళండి. సో డైరెక్ట్ గా 28 ఇచ్చేసి ఇక్కడ మీరు చూడండి, మీరు మళ్ళీ చెప్పిన చేయండి శేఖర్, బాక్కలండి శేఖర్. ఇలాగనే చేయొచ్చు. ఇంతకుముందు ఎలా చెప్పాను? డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసి మనం ఎంట్రీని పిక్ చేస్తాం. లేదంటే 27 డైరెక్ట్గా ఇచ్చేసాను. తర్వాత రివర్సల్ రీజన్ ఏమిద్దాము? జిఎల్ అకౌంట్ రాంగ్ అనుకుందాం. ఎగ్జాంపుల్ డ్రాప్ డౌన్ చేయండి. జిఎల్ అకౌంట్ రాంగ్, P3 ఇచ్చాను. చూడండి, సో 27 అనేది రాంగ్ ఎంట్రీ. దీన్ని రివర్స్ చేస్తున్నాను. రివర్సల్ రీజన్ ఇచ్చేసాం. తర్వాత కంపెనీ కోడ్ ఫిజికల్ ఇది ఇచ్చేసాం. తర్వాత ఇంకా ఏం చేయాలి? ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్గా ఇచ్చేసి సేవ్ చేస్తే డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. ఇన్పుట్స్ అన్ని ఇచ్చేసి సేవ్ చేసామనుకోండి, ఏమవుతుంది? డాక్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా రివర్స్ అవుతుంది. లేదంటే డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేసి కూడా డాక్యుమెంట్ని పిక్ చేసుకోవచ్చు. అలాగే డిస్ప్లే బిఫోర్ రివర్సల్ మీకు ఎందుకు ఉపయోగపడుతుంది? డిస్ప్లే బిఫోర్ రివర్సల్ పైన క్లిక్ చేస్తే మీరు ఏ డాక్యుమెంట్ని మీరు రివర్స్ చేస్తున్నారు, ఏ నెంబర్ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నారో కూడా మీరు కొంత డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. డాక్యుమెంట్ రివర్స్ చేయబోయే ముందు ఏ డాక్యుమెంట్ రివర్స్ చేస్తున్నాము అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం డిస్ప్లే బిఫోర్ రివర్సల్ అనే ఆప్షన్ని ఉపయోగిస్తాం. ఓకే, సో డైరెక్ట్గా సేవ్ చేస్తే ఏమవుతుంది? ఈ 27 అనే డాక్యుమెంట్ రివర్స్ అవుతుంది. సేవ్ చేశారా? లాస్ట్లో మెసేజ్ చూడండి, 27 అనేది 28గా రివర్స్ అయింది. డాక్యుమెంట్ 28 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్, పోస్ట్ అయింది. సో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? FB03 ట్రాన్సాక్షన్ కోడ్లో కనిపిస్తాయి. వెళ్ళండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్. చూసారా? 27 28గా రివర్స్ అయింది. 28 AB డాక్యుమెంట్ అంటే రివర్స్ అయినట్లు. 27 28గా రివర్స్ అయింది. ఎంట్రీ ఎలా పోస్ట్ చేసాము? శాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. శాలరీ అనేది 40 ఉండాలి, 40 బదులు 50 అయింది. బ్యాంక్ అకౌంట్ 50 ఉండాలి, 50 బదులు 40 అయింది. అంటే ఏంటి? డాక్యుమెంట్ అనేది రివర్స్ అయింది. మీరు డాక్యుమెంట్ రివర్స్ చేశారంటే మీనింగ్ ఏంటి? ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి బుక్స్ ఆఫ్ అకౌంట్లో అప్డేట్ అవ్వలేదు, క్యాన్సిల్ చేసామని అర్థం. సో ఇలా రివర్స్ చేసాం అంటే ఒకే డాక్యుమెంట్ రివర్స్ చేసాం. దీన్ని ఏమంటారంటే ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అంటారు. ఒక డాక్యుమెంట్ని మాత్రమే రివర్స్ చేస్తాం, ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్. క్లియర్ కదా? నెక్స్ట్ మాస్ రివర్సల్ ఎలా చేయాలి? ఎగ్జాంపుల్ వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ కోడ్ FB50కి వెళ్ళండి, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. కరెక్ట్, ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి.
ఎంటర్, సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 29 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. నేను ఇలాగే సేమ్ కొన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. ఎలా చేయాలి? ఇన్పుట్స్ ఏమి ఇవ్వను. ఎలా చేయొచ్చు? ఏమైనా ఆప్షన్ ఉందా? శాంపిల్ డాక్యుమెంట్ యూజ్ నో నో నో, నాకు 29 ఎలా ఉందో అదే విధంగా పోస్ట్ చేయాలి డాక్యుమెంట్స్. శాంపిల్ Document with డాక్యుమెంట్ కూడా reference. చేయొచ్చు, బట్ ఎనీ అదర్ ఎగ్జాంపుల్. పోస్ట్ విత్ రిఫరెన్స్. గోటుకి వెళ్ళండి. గోటుకి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్. సో 29 ఎంట్రీ పోస్ట్ చేసాం కదా, సేమ్ అదే విధంగా కొన్ని ఎంట్రీస్ పోస్ట్ చేస్తున్నాను. ఎంటర్, ఎంటర్. చూసారా? పర్చేజ్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. సేవ్. సేవ్ ఈజ్ ఈక్వల్ టు పోస్ట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 39 వాస్ పోస్టెడ్. కంటిన్యూ చేయండి. అగైన్ గోటుకి వెళ్ళండి. అలాగే ఒక 4-5 ఎంట్రీస్ పోస్ట్ చేయండి. 29 నుండి చేస్తున్నాం. గోటు, ఎంటర్, ఎంటర్, సేవ్, కంటిన్యూ. సేవ్. 32 వరకు చేసాం. చేయండి. అలా ఒక 2-3 చేయండి. ఇంకా 3 చేయండి. గోటు సేవ్ చేసారా? గోటు, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయిపోయింది. క్లియర్ కదా? సో అగైన్ చేయండి. ఎంటర్ చేయండి. ఎంటర్, సేవ్. 36 వరకు చేస్తాం. ఓకే, వెళ్ళండి. FB03 29 నుండి FB03లోకి వెళ్ళండి. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని FB03లో ఉంటాయి. డాక్యుమెంట్ లిస్ట్, ఎగ్జిక్యూట్. చూడండి, ఎక్కడ నుండి మనం పోస్ట్ చేసాము? SA అని చూసారా? SA. ఇవన్నీ జస్ట్ నౌ పోస్ట్ చేసాం. ఇవన్నీ రాంగ్ ఎంట్రీస్ అనుకుందాం. 29 నుండి 36 వరకు రాంగ్ ఎంట్రీస్ ఎగ్జాంపుల్ అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాము? ఇవన్నీ 1 by 1 రివర్స్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మాస్ రివర్సల్ అనే టీ కూడా ఉపయోగిస్తాం. మాస్ రివర్సల్ 29 to 36 ఎంట్రీస్ అనేవి 29 నుండి 36 వరకు ఉన్నాయి. ఇవన్నీ 1 by 1 రివర్స్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో ఏం చేస్తాము? మాస్ రివర్సల్ న్యూ సెషన్ తీసుకోండి. మాస్ రివర్సల్ టీ కోడ్ ఏముందో చూడండి. మాస్ రివర్సల్ టీ కోడ్ ఏముందో చూడండి. ఇది ఓకేనా? F.80 వెళ్ళండి. F.80. వచ్చారా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాము? మీ కంపెనీ కూడా ఇచ్చాం ఫస్ట్. తర్వాత చూడండి, మీ కంపెనీ కూడా ఇచ్చాం. తర్వాత నంబర్, ఏ డాక్యుమెంట్ నుండి ఏ డాక్యుమెంట్ వరకు మీరు రివర్స్ చేస్తున్నారు అనేది ఇవ్వాలి. 29 నుండి 36 వరకు రివర్స్ చేస్తున్నాం. సీక్వెన్షియల్లో ఉన్నాయి ఇవి. సీక్వెన్షియల్
మరి నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఏం చేయాలి చెప్తాను, అది కూడా చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఒక్క నిమిషం అండి, 1 minute. సో సీక్వెన్షియల్లో ఉంటే ఇలా తీసుకుంటున్నాం. వెయిట్. సో నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఎలా, ఇదొక ఇవన్నీ ఇవ్వండి, 1 minute. ఒక చిన్న వెయిట్. సో ఫ్రమ్ టు ఇచ్చారు కదా. ఓకే. సో తర్వాత ఇయర్ కూడా ఫిజికల్ ఇయర్ ఇవ్వండి, 2026 కదా, ఇవ్వండి 2026. ఓకే, ఇలా ఇచ్చేస్తాం. సో ఇక్కడ మేజర్గా మనం 29 నుండి 36 వరకు ఇవన్నీ కూడా, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎట్ ఏ టైం రివర్స్ చేస్తున్నాం. సో దీన్ని ఏమంటారు, మాస్ రివర్సల్ ఆఫ్ డాక్యుమెంట్స్. సో సీక్వెన్షియల్లో ఉంది. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇమేజ్ ఉంది కదా, అది ఓపెన్ చేయండి. మీ దగ్గర షీట్ ఉంది కదా, ఓపెన్ చేయండి. MS వర్డ్ ఫార్మేట్ లాస్ట్లోకి వెళ్ళండి. వెయిట్ పైన ఇవి కాపీ చేయండి, ఇవన్నీ సెలెక్ట్ చేసి కాపీ చేయండి. ఇవి చూడండి 10, 15, 16, 25 ఇవన్నీ ఉన్నాయి. వెళ్ళండి, ఎస్ఐపిలోకి వెళ్ళండి. కాపీ చేసినది ఎస్ఐపిలోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ ఈ రైట్ ఏరోకి పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అని చూసారా, ఇలా యాడ్ చేసుకోవాలి. ఒక ఎక్సెల్ షీట్లో ఏమేమి రాంగ్ డాక్యుమెంట్స్ రివర్స్ చేయాలో అవన్నీ కూడా జనరేట్ చేసుకోవాలి ఎక్సెల్ లేదంటే MS వర్డ్లో. అవన్నీ కూడా ఇది నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఈ విధంగా అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ ద్వారా యాడ్ చేసుకోవాలి. ఓకే, మనం ఇది రివర్స్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ రిమూవ్ చేసేయండి. చేసేసి డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇక్కడ తీసేయండి ఇవన్నీ 10, 15 అవన్నీ రిమూవ్ చేయండి. క్లోజ్ చేయండి. ఓకేనా. తర్వాత చూడండి టెస్ట్ రన్ అంటే మీనింగ్ ఏంటి, దిస్ ఈజ్ నాట్ రియల్ రన్. టెస్ట్ రన్ అంటే దిస్ ఈజ్ నాట్ రియల్ రన్. జస్ట్ చెక్ చేసుకుంటున్నాం ఏమేమి డాక్యుమెంట్స్ రివర్స్ అవుతున్నాయో చెక్ చేసుకుంటున్నాం. 29 to 36 ఉంది ఇక్కడ ఎగ్జాంపుల్. బట్ ఎనీవే టెస్ట్ రన్ ఇచ్చాను. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని రివర్స్ అవుతున్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. 29 to 36 వరకు రివర్స్ అవుతున్నాయి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సో టెస్ట్ రన్ రిమూవ్ చేస్తున్నాను అంటే మీనింగ్ ఏంటి, రియల్ రన్. టెస్ట్ రన్ రిమూవ్ చేస్తే మీనింగ్ ఏంటి, రియల్ రన్ అని అర్థం. అంటే ఇక్కడ రివర్స్ చేసేస్తున్నాం అన్నీ కూడా, ప్రతిదీ కూడా డైరెక్ట్గా రివర్స్ అయిపోతుంది. ఎగ్జిక్యూట్ చేస్తే రివర్స్ అవుతుంది. టెస్ట్ రన్ రిమూవ్ చేసేస్తే రియల్ రన్ అని అర్థం. రియల్ రన్. ఎగ్జిక్యూట్. టెస్ట్ రన్ రిమూవ్ చేసాము, ఎగ్జిక్యూట్. చూడండి ఇక్కడ ఎలా వస్తుంది మెసేజ్, 29 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 37, 30 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 38, 31 రివర్స్డ్ విత్ డాక్యుమెంట్ నెంబర్ 39, 34 రివర్స్ విత్ డాక్యుమెంట్ నంబర్ 42. ప్రతి డాక్యుమెంట్ రివర్స్ అయింది, ప్రతిది రివర్స్ అయింది. 29 to 36 వరకు రాంగ్ ఎంట్రీస్. ఇవన్నీ కూడా 37, 38, 39, 40, 41, 42, 43గా రివర్స్ అయింది. అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైందా లేదా? షీట్ ఓపెన్ చేయండి. FB03 చూడండి, FB03 ట్రాన్సాక్షన్ కోడ్ FB03. అక్కడ చెక్ చేసుకోవచ్చు ఏబీ డాక్యుమెంట్ లో కన్వర్ట్ అయిందో తెలుస్తుంది మీకు. FB03 కమాండింగ్ ఫీల్డ్ లో ఇవ్వండి /n FB03. బ్యాటరీ లో ఉంది.
పవర్ ఆన్ చేయండి. FB03 ఎంటర్. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. డౌన్కి వెళ్ళండి, చూడండి మనం రాంగ్ ఎంట్రీస్ పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఏంటి ఇవన్నీ కూడా 29 నుండి 29 to 36 వరకు ఎస్ఏ ఉన్నాయి. తర్వాత ఇవన్నీ రివర్స్ అయినాయి చూసారా, ఏబి 37 to 44 వరకు ఏబిగా రివర్స్ అయినాయి. ఏబి అంటే ఏంటి, రివర్సల్ డాక్యుమెంట్ అని అర్థం. క్లియరా? రివర్స్ అయిందా లేదా? డబుల్ క్లిక్ చేయండి, ఏబి పైన డబుల్ క్లిక్ చేయండి, ఏదైనా ఒక డాక్యుమెంట్ ఓపెన్ చేయండి. చూసారా, ఇక్కడ ఏముండాలి, 40 50 ఉండాలి, 50 40 అయింది. పర్చేజ్ అకౌంట్ అనేది 40 బట్ 50 అయింది, అంటే రివర్స్ అయింది. మనకి ఎస్ఐపిలో మనకి లైన్ ఐటమ్ 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది జిఎల్ వరకు. నెక్స్ట్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ వెండర్కి కస్టమర్కి వాటికి చేంజ్ అవుతుంది. సో 40 డెబిట్ 50 క్రెడిట్, ఇక్కడ ఏమైంది, రివర్స్ అయింది. అర్థమైందా? మాస్ రివర్సల్ అంటారు. థౌజండ్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఎట్ ఏ టైం రివర్స్ చేయొచ్చు మాస్ రివర్సల్ ద్వారా. క్లియరా? క్లియరా కాదా? వన్ మోర్ డౌట్ సార్. దీంట్లో మేము అమౌంట్ చేంజ్ చేయలేదు కదా సార్, నెక్స్ట్ రివర్సల్ చేస్తున్నాం సార్. చేంజెస్ అమౌంట్ చేంజ్ చేయడానికి లేదు కదండి, అందుకే రివర్స్ చేసాం. ఆ ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓన్లీ క్యాన్సిల్ పర్పస్. ఓన్లీ క్యాన్సిల్ లేదు, రివర్స్. మనం మాస్ రివర్సల్ అంటే క్యాన్సిల్ అంటే మీనింగ్ ఏంటి, రివర్స్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్ చేసామని అర్థం. దీనికి మోడిఫై చేయడానికి అంటే 30కి ఇప్పుడు 30,000కి 20,000 చేయాలి ఇప్పుడు చేయడానికి ఛాన్స్ లేదు, ఎస్ఐపిలో ఛాన్స్ ఉండదు. అందువల్లే మనం ఎడిట్ చేయలేము కాబట్టి రివర్స్ చేసాం. మళ్ళీ ఇది మళ్ళీ పోస్ట్ చేయాలి సార్, మళ్ళీ 30,000 మళ్ళీ స్పెషల్, మళ్ళీ సపరేట్ గా ఈ డాక్యుమెంట్ ని మళ్ళీ పోస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 30,000 ఇచ్చారు, ఇదే రాంగ్ ఎంట్రీ అనుకుందాం. ఎగ్జాంపుల్ ఓకే సార్, 20,000 ఇవ్వాలి బట్ మీరు 30,000 ఇచ్చారు. ఓకే. అటువంటి అప్పుడు రివర్స్ చేస్తారు, మళ్ళీ ఫ్రెష్ గా పోస్ట్ చేస్తారు. మళ్ళీ రివర్స్ గా పోస్ట్ చేయాలి. ఓకే, మళ్ళీ ఫ్రెష్ గా పోస్ట్ చేస్తారు. ఓకే. సో రివర్స్ అయిందంటే మీనింగ్ ఏంటంటే క్యాన్సిల్ అవుతుంది. ఫ్రెష్ గా 1 more ఎంట్రీని పోస్ట్ చేస్తారు. ఇక్కడ ఏదైనా One more రాంగ్ entry. ఉండొచ్చు, వీటిల్లో జిఎల్ అకౌంట్ రాంగ్ ఉండొచ్చు, ఓకే, లేదంటే అమౌంట్ రాంగ్ ఉండొచ్చు, కాస్ట్ సెంటర్ తప్పు ఉండొచ్చు, ప్రాఫిట్ సెంటర్ రాంగ్ ఉండొచ్చు, సిగ్మెంట్ రాంగ్ ఉండొచ్చు, బిజినెస్ ఏరియా రాంగ్ ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ మిస్టేక్ ఉండొచ్చు. ఏం చేస్తాం, డాక్యుమెంట్ రివర్స్ చేసి ఫ్రెష్ గా 1 more డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాము. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ అయినా మాస్ రివర్సల్ అయినా సేమ్ ప్రాసెస్, టీ కోడ్ చేంజ్ అవుతుంది. ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్ లో ఒకే డాక్యుమెంట్ రివర్స్ చేస్తాం. మాస్ రివర్సల్ లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ ని ఎట్ ఏ టైం రివర్స్ చేస్తాం. క్లియర్ కదా? ఎస్ సార్. సార్ మనం Sir, ఒక డాక్యుమెంట్ ఇలా రివర్స్ అయిన డాక్యుమెంట్స్ మనకు కనిపిస్తాయా బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో? కనిపించవు, అవి అప్డేట్ అవ్వు, అవి క్యాన్సిల్ అయిపోయినట్లే కదా. కనిపిస్తే కానీ అవి క్యాన్సిల్, అవి బ్యాలెన్స్ షీట్ లో యాడ్ అవ్వు. అవి ఏబి అంటే మీనింగ్ ఏంటి, రివర్స్ అయినట్టు డాక్యుమెంట్. మనకి రివర్స్ చేసామంటే మీనింగ్ ఏంటి, ట్రాన్సాక్షన్ అనేది క్యాన్సిల్ అయినట్లు. క్లియర్ కదా? సార్ మనం డాక్యుమెంట్ రివర్స్ చేయడానికి ఇప్పుడు పోస్ట్ చేసిన ఈ టైంలోనే చేయాలని ఏమన్నా ఉంటుంది సార్, టైట్ టైం లాగా? అట్లా ఏమి ఉండదండి, ఎప్పుడైనా Cut. చేసుకోవచ్చు. ఆ ఫైనాన్షియల్ ఇయర్లో ఎప్పుడైనా చేయొచ్చు, అట్లేం ఉండదు, ఎప్పుడైనా చేయొచ్చు. మనం రియల్ టైమ్ లో వర్క్ చేసినప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటుంది సార్, ఇలా పర్చేసెస్ రెంట్స్ కాకుండా? ఏంటండి? మనం రియల్ టైం ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఇలాగే ఉంటాయండి ట్రాన్సాక్షన్స్ అన్ని, ఇలాగే ఉంటాయి. మనం చాలా పోస్ట్ చేస్తాం. ఇంకా 3 months కోర్స్ ఉంది. కోర్స్ అయ్యే టైంకి మనం Okay. థౌజండ్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తాం, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, ఓకే. నెక్స్ట్. సో మనం మాస్ రివర్సల్ అర్థమైంది. మరి ఇప్పుడు యాక్చువల్గా మీరు రైట్ ఎంట్రీనే రివర్స్ చేశారు, క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ దాన్ని రివర్స్ చేయొచ్చు, మళ్ళీ అలా కూడా చేయొచ్చు. మీరు ఎంట్రీ కరెక్ట్గానే ఉంది, పోనీ రివర్స్ చేసిన డాక్యుమెంట్నే మళ్ళీ రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా డాక్యుమెంట్ నెంబర్ 40, ఇది రివర్స్ చేశారు. దీన్ని మళ్ళీ తిరిగి మీరు రివర్స్ చేయాలనుకుంటున్నారు. ఎలా చేయాలి? రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు దీన్ని. రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్నే రివర్స్ చేయాలి. 40 అనేది రివర్స్ చేసిన డాక్యుమెంట్, దీన్ని మళ్ళీ మీరు రివర్స్ చేయాలి. ఎలా చేస్తారు, ఎలా చేయాలి? షీట్ ఓపెన్ చేయండి. సో రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటే రివర్స్ చేసిన డాక్యుమెంట్నే
రివర్స్ చేయాల్సి వచ్చింది మళ్ళీ. ఏం చేస్తారు? ఎలా చేయాలి? FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. FB50కి వెళ్ళండి. లేదంటే F-02కి వెళ్ళినాక క్లారిటీగా ఉంటుంది. F-02 ట్రాన్సాక్షన్ కోడ్. F-02. సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన ఉంటుంది చూడండి, ఆప్షన్ ఉంటుంది చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. అక్కడ కాదు, వెయిట్, క్లోజ్ చేయండి. నేను చెప్పేది ఫాలో అవ్వండి. శేఖర్ గారు మీరు కంగారు పడకండి. F-02 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్లో, పోస్ట్ విత్ రిఫరెన్స్. సో ఏ డాక్యుమెంట్ని మీరు రివర్స్ చేస్తున్నారు? డాక్యుమెంట్ నెంబర్ 40ని రివర్స్ చేస్తున్నారు. డాక్యుమెంట్ నెంబర్ 40ని రివర్స్ చేస్తున్నారు. జనరేట్ రివర్స్ పోస్టింగ్ సెలెక్ట్ చేసుకోండి. చేశారా? ఎంటర్ చేయండి. ఎంటర్ చేశారా? అగైన్ ఎంటర్ చేయండి. సేవ్ చేయండి. సేవ్. కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. రివర్స్ అయిందా లేదా? కరెక్ట్గా అయిందా లేదా చెప్పండి. అయింది సార్. చూసారా? 40 డెబిట్ 50 క్రెడిట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. మళ్ళీ అంటే రివర్స్ అయింది. ఒకసారి రైట్ ఎంట్రీని మీరు రివర్స్ చేశారు, మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, కరెక్ట్గా వచ్చేస్తుంది అట్లా. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. ఇలా 3 టైప్స్ ఆఫ్ రివర్సల్స్ ఉంటాయి. ఇప్పుడు యాక్చువల్గా 40ని బేస్గా చేసుకుని మనము 40 డాక్యుమెంట్ని ఏం చేసాము? రివర్స్ చేసాము. 40లో ఎలా ఉంది? 40 డాక్యుమెంట్ నెంబర్ 40లో ఎలా ఉంది? 40 దగ్గర 50 దగ్గర 40 ఉంది, రివర్స్లో ఉంది. తర్వాత మళ్ళీ ఏం చేసాము? 40ని రివర్స్ చేసాము. రివర్సల్ ఆఫ్ రివర్సల్. మరి ఫస్ట్లో ఎలా ఉందో అలా వచ్చేసింది. ఇలా దీన్ని ఏమంటారంటే రివర్సల్ ఆఫ్ రివర్సల్ అంటారు. రివర్స్ చేసిన డాక్యుమెంట్నే రివర్స్ చేసాం మనం. క్లియర్ కదా? అది సార్ ఇలా రివర్స్ చేసేటప్పుడు మాస్ డాక్యుమెంట్స్ ని కూడా చేయొచ్చా? మాస్ డాక్యుమెంట్ అంటే మోర్ దాన్ 1 అకౌంటింగ్ ఎంట్రీ అండి. ఇప్పుడు అక్కడ కూడా చేయొచ్చు, Yes, sir. అక్కడ కూడా తీసుకోవచ్చు, ఒకటి ఇవ్వచ్చు, ఇలా కూడా ఇవ్వచ్చు. బట్ ఇండివిజువల్ డాక్యుమెంట్ రివర్సల్కే చేయండి, మల్టిపుల్ వాటికి చేయకండి. మాస్ రివర్సల్ టీ కోడ్ మాస్కేనండి, ఇక్కడ పనికిరాదు అది. మాస్ రివర్సల్ టీ కోడ్ అనేది ఓన్లీ దానికే యూజ్ చేయాలి. దేని దానికి సపరేట్, ఏ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్కి ఆ స్పెసిఫిక్ టీ కోడ్నే యూజ్ చేయండి. ఓకేనా? మీరు అలా మార్చకండి, మళ్ళీ దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఎందువల్లంటే గ్లోబల్ ఎఫెక్ట్స్ ఏమైనా రావచ్చు. అది సో సేమ్ ఏదైతే ప్యాటర్న్ చెప్తున్నానో అదే ఫాలో అవ్వండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? నెక్స్ట్ క్లాస్ ఏంటంటే SLA, సిలబస్ కాపీ చూపించండి. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అలాగే ఎర్రర్స్, కొన్ని ఎర్రర్స్ని డిస్కస్ చేద్దాం. సో SLA అంటే మీనింగ్ ఏంటి? SLA సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఎండ్ యూజర్ అనేవాళ్ళు ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. పోస్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎర్రర్స్ ఫామ్ అవుతాయి. ఎర్రర్స్ ఫామ్ అయితే ఎండ్ యూజర్ ఏం చేస్తారు? టికెట్స్ రేట్ చేస్తారు. P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్ అనే టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. ఆ టికెట్స్ని యాజ్ ఏ SAP FICO కన్సల్టెంట్ రిసల్యూషన్ చేస్తారు. ఎర్రర్స్ ఎలా ఉంటాయి, ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి, ఎర్రర్స్ని ఏ విధంగా రిసల్యూషన్ చేయాలి, అలాగే టికెట్స్ ఎలా ఉంటాయి, టికెట్స్ రేట్ చేయడానికి టికెటింగ్ టూల్ ఉపయోగిస్తారు. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్, DMC, రెమెడీ స్మార్ట్, సొల్యూషన్ మేనేజర్, ఇటువంటి టికెటింగ్ టూల్స్ ఉపయోగిస్తారు. సో SAPలో మేజర్గా సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ అనేది బాగా ఫేమస్ అయినటువంటి టికెటింగ్ టూల్. సో టికెటింగ్ టూల్స్ ఎలా ఉంటాయి, టికెట్స్ ఎలా ఉంటాయి, P1 టికెట్ని P1 టికెట్ అంటే ఎంత టైంలో రిసల్యూషన్ చేయాలి,
P2 ఎంత టైంలో రిసొల్యూషన్ చేయాలి, P3 ఎంత టైంలో రిసొల్యూషన్ చేయాలి. వాట్ ఇన్ మీన్ బై SLA? SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సో ఈ కంప్లీట్ కాన్సెప్ట్ అంతా కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. క్లియరా? ఎస్ సార్. Yes. మేబీ మరి టుమారో క్లాస్ తీసుకుంటే బెటర్ ఏమో. నేను యాక్చువల్గా 21st అలా ఉండకపోవచ్చు, టెంపుల్కి వెళ్తున్నాను. సరే, టుమారో డే ఆఫ్టర్ టుమారో హాలిడే తీసుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? రైట్. Yes. ఎవరొకరు యూఎస్ నుండి ఒకరు జాయిన్ అయ్యారు, ఉన్నారా? కొత్తగా ఎవరొకరు జాయిన్ అయ్యారు, ఉన్నారండి? లేరా? ఓకే, సో కొంతమంది లేట్గా జాయిన్ అయ్యారు కదా. సో సాటర్డే సండే రోజు సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేయండి. అలాగే ఇంకోటి ఏంటి, నెక్స్ట్ సాటర్డే సండే నుండి హాలిడేస్ ఉండవండి. సాటర్డే సండే కూడా వర్క్ చేయాలి, చేస్తేనే సిలబస్ అవుతుంది, లేకపోతే అవ్వదు. ఓకే, బీ రెడీ. థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ నైట్, హ్యాపీ వీకెండ్.